హలో అండి. ఇంట్లో ఎక్కడొక చోట ఇటువంటి చిన్న చిన్న అట్టపెట్టెలు ఉండనే ఉంటాయి. వీటితో ఉపయోగం ఏమీ లేదనేసి పక్కన పడేస్తాము. కానీ అలా పడేయకండి. ఈ ఒక మంచి రీయూస్ ఐడియా మీకోసమే. ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి. పెన్తో కానీ మార్కర్తో కానీ ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ముందుగా బాక్స్ పైన మార్క్ చేసేసుకోవాలి. ఈ బాక్స్ నేను ఆల్రెడీ యూజ్ చేసి ఉన్నాను. సో ఇలా కనిపిస్తుంది. ఈ విధంగా బాక్స్ చుట్టూ డ్రా చేసుకున్న తర్వాత ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత పలచటి కార్డ్బోర్డ్ ముక్కలు రెండు ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను అగరబత్తి బాక్స్ కట్ చేసుకున్నాను. తర్వాత నా దగ్గర వేస్ట్ గా పడున్న ఒక షాపింగ్ బ్యాగ్ తీసుకొని నీట్ గా గమ్ అప్లై చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ ని ఇక్కడ ఇలా చూపిస్తున్నట్టు అంటించేసుకోవాలి. ప్రింట్ ఉండే సైడ్ లోపల వైపుకి వచ్చే విధంగా అంటించుకోవాలి. ఈ రెండు పీసెస్ కి కూడా ఇలా షాపింగ్ బ్యాగ్ ని అంటించుకున్నాను. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా గమ్ అప్లై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఈ చిన్న పీసులు ఉన్నాయి కదా, వీటిని ఇలా అంటించుకోవాలన్నమాట. సేమ్ రెండో వైపు కూడా ఇదే విధంగా అంటించేసుకున్నాను. అంతే, ఎంతో సింపుల్ అండ్ ఈజీగా ఒక మంచి హౌస్ రెడీ అవుతుంది. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒక రౌండ్ అదే విధంగా ఇలా అడ్డంగా ఒక లైన్ అయితే గీసుకున్నాను కదా, వీటి రెండింటిని ఇలా హోల్స్ పెట్టేసుకోవాలి. తర్వాత ఈ హౌస్ కి డోర్ కూడా డ్రా చేసుకున్నాను. తర్వాత ఇది నాదే కాబట్టి నా నేమ్ రాసుకుంటున్నాను. మనీ సేవింగ్ హౌస్ ని మీ పిల్లలకు కానీ లేదంటే ఎవరికైతే ఇవ్వాలనుకుంటారో వాళ్ళ నేమ్ రాసి ఇవ్వండి. ఇది నాదే కాబట్టి నా నేమ్ రాసేసాను. తర్వాత కాయిన్ వేయాలనుకుంటే ఈ విధంగా వేయాలి. ఇంకా నోట్ వేయాలి అనుకుంటే ఇలా రోల్ చేసేసుకొని హోల్ లోంచి ఇలా వేసేసుకోవాలి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మెయిన్ కిడ్స్ కి అయితే ఇంకా బాగుంటుంది. నేను వీడియోలో యూజ్ చేసిన మెటీరియల్ కావాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.